ఖైరతాబాద్ మహాగణపతిని కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. సీఎంతో పాటు ఖైరతాబాద్కి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. ఖైరతాబాద్ గణనాథుని మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ దర్శించుకుంటారు. అయితే సాధారణ భక్తులను నిన్న అర్ధరాత్రి నుంచి దర్శనాలను నిలిపివేశారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 303 కిలోమీటర్ల మేర గణేశుడి శోభయాత్రలు కొనసాగనున్నాయి. 13 కంట్రోల్ రూమ్లు, 30,000 మందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. గణేష్ ప్రతిమల నిమజ్జనం కోసం 20 చెరువులతో పాటు 72 కృత్రిమ కొలనులు, 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు సిద్ధం చేశారు. హుస్సేన్ సాగర్ లో 9 బోట్లను అధికారులు సిద్ధంగా ఉంచారు. శనివారం రోజున సుమారు 50,000 వినాయకుల నిమజ్జనం జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ట్యాంక్ బండ్ వద్ద రేపు జరిగే నిమజ్జనోత్సవ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించనున్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. ఇక సీఎంతో పాటు ఖైరతాబాద్కి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. ఖైరతాబాద్ గణనాథుని మంత్రి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ దర్శించుకుంటారు. అయితే సాధారణ భక్తులను నిన్న అర్ధరాత్రి నుంచి దర్శనాలను నిలిపివేశారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, రైట్ సంపత్, మొత్తానికి గణేష్ నిమజ్జనాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం అయితే పూర్తి చేయడం జరిగింది. ఇక భాగ్యనగరంలో ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో మొత్తం 303 కిలోమీటర్ల మేర శోభయాత్ర అనేది కొనసాగుతుంది. దీనికి తగ్గట్టుగానే జిహెచ్ఎంసీ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. మొత్తం అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఇక్కడికి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్, అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ వీళ్ళంతా కూడా ఇక్కడ పనులను పరిశీలించుతున్నారు. ఒక్కసారి మనం చూసుకుంటే ఏదైతే మొత్తం నెక్లెస్ రోడ్ కావచ్చు, లేకపోతే ఇటు ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, ఈ ప్రాంతం మొత్తం కూడా పూర్తి స్థాయిలో వెహికల్స్ అన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా గణనాథులకు సంబంధించిన నిమజ్జన ప్రక్రియ అనేది ఊపందుకోవడం జరిగింది. ఎందుకంటే 7వ తేదీన గ్రహణం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ముందే ఈ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకనే చాలా వరకు కూడా వాస్తవానికి ఈ సమయానికి సాధారణ ప్రతి ఏడాది కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇంత పెద్ద సంఖ్యలో ఈ గణనాథులు రారు. కాకపోతే ఈ ఏడాది మాత్రం పెద్ద సంఖ్యలో గణనాథులు అయితే రావడం జరిగింది. సో ఇప్పటికీ కూడా దాదాపుగా 1/2 కిలోమీటర్ మేర మొత్తం కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయి ఉన్నాయి. మరోవైపు ఖైరతాబాద్ బ్రిడ్జ్ ఏదైతుందో ఆ బ్రిడ్జిని పూర్తి స్థాయిలో క్లోజ్ చేయడం జరిగింది. కలెక్టర్ ప్రస్తుతం ఇక్కడ ఉన్న పనులన్నింటినీ కూడా పరిశీలించడం అయితే జరుగుతుంది. అలాగే మరి కాసేపట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా రాబోతున్నారు. అలాగే ఖైరతాబాద్ గణనాథులకు సంబంధించి చూసుకుంటే ఈ క్రేన్ వద్దకే రాబోతుంది. ఈ క్రేనే రేపు ఇక్కడే ఈ స్పాట్లోనే నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చకచకా చేస్తున్నారు. ఈ ప్రధానమైన క్రెయిన్ 150 టన్నుల వరకు కూడా అవలీలగా ఎత్తి నిమజ్జనం అయితే ప్రక్రియ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఒక్కసారి ఖైరతాబాద్ గణనాథులకు సంబంధించి చూసుకుంటే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కూడా రాబోతున్నారు. వచ్చి పనులన్నింటి కూడా పరిశీలించబోతున్నారు. వీటి తర్వాత కర్ర తొలగింపు పనులు ఏవైతుంటే కర్ర తొలగింపు పనులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. కర్ర తొలగింపు పనుల తర్వాత సాయంత్రం సమయంలో మొత్తం కూడా అంటే రాత్రి సమయంలో ఈ వెల్డింగ్ పనులన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. వెల్డింగ్ పనులు చేసిన తర్వాత రేపు ఉదయం 3 గంటలకల్లా ట్రక్ మీద టస్కర్ ఏదైతే భారీ టస్కర్ ఉందో ఆ టస్కర్ మీదకైతే ఖైరతాబాద్ గణనాథుడిని అయితే ఎక్కించడం జరుగుతుంది. రేపు ఉదయం 6 గంటలకు శోభయాత్ర అయితే ప్రారంభమవుతుంది. కలెక్టర్ హరిచందన్ గారు కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. ఒకసారి మేడంతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి ఏంటి అనేది కూడా మేడంతో కూడా మాట్లాడించే ప్రయత్నం. మేడం, ఏంటి ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరిగింది. 2 కంట్రోల్ రూమ్స్ ఫీల్డ్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి పీపుల్స్ ప్లాజాలో, ఒకటి ఇటు సైడ్ సెక్రటేరియట్ సైడ్. ఇదే కాకుండా ICCC కంట్రోల్ రూమ్లో కూడా మా సిబ్బంది అందరూ ఉండి అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయంగా GHMC, TSPDCL, వాటర్ బోర్డ్, అన్ని పోలీస్ అందరూ కలిసి ఇది స్మూత్గా జరగడానికి ప్రయత్నిస్తున్నాం. మేడం, ఎప్పటికల్లా నిమజ్జన ప్రక్రియ పూర్తి అవకాశం ఉందని భావిస్తున్నారు? రేపు ఆఫ్టర్నూన్ కల్లా మేజర్ నిమజ్జనం అంతా అయిపోతుంది. సో దాని ద్వారా ఇంకా నైట్ కూడా కంటిన్యూ అవుతుంది. బట్
రెయిన్స్ ప్రెడిక్టెడ్ ఉన్నాయి రేపు ఈవినింగ్ నుంచి. సో అందరికీ ఎవరైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నారో వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము, తొందరగా వచ్చి తొందరగా ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే రెయిన్స్ని, అన్నెసెసరీ ట్రాఫిక్ హడావిడిని అవాయిడ్ చేయొచ్చు. మేడం, వరుసగా సెలవులు ఉన్నాయి, సో ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు అంటే అన్ని శాఖలు కూడా సమన్వయం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్గా మీరు పర్యవేక్షణగా ఉంది. మీకు చెప్పినట్టుగా అన్ని డిపార్ట్మెంట్స్ స్టాఫ్ ఉన్నారా, వారు నిరంతరంగా పనిచేస్తున్నారా, అన్ని రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా ఉండి చూసుకుంటున్నారు. అన్ని పాయింట్స్లో ఎక్కడెక్కడైతే మేజర్ ఇమర్షన్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ వారిని పెట్టడం జరిగింది స్టాఫ్ని. వారందరూ కూడా 24/7 స్టాఫ్ ఉన్నారు. వారు ఇలాగ కంట్రోల్ రూమ్స్లో ఉండి చెక్ చేస్తూ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్తో ఏ రిక్వైర్మెంట్ ఉన్నా వారు అప్పటికప్పుడు అడ్రస్ చేస్తున్నారు. మేము మొత్తానికైతే అన్ని శాఖలు కూడా పూర్తి స్థాయి సమన్వయం చేసుకుంటూ నిమజ్జన ప్రక్రియని ఎప్పట్లాగే సక్సెస్ఫుల్ చేయడానికి అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీ అనేది చాలా కీలకంగా వ్యవహరిస్తుంటుంది ప్రతి ఏడాది. ఈ ఏడాది కూడా జిహెచ్ఎంసీ మొత్తం 14,000 మంది సిబ్బందిని సిద్ధం చేయడం జరిగింది. మొత్తం 3 షిఫ్ట్లలో కూడా ఈ సిబ్బంది ఎక్కడికక్కడ పనిచేస్తున్నారు. సో విజువల్స్లో చూస్తున్నాం, ఎక్కడికక్కడ చెత్త వస్తుందో వెంటనే వాటి మొత్తాన్ని కూడా క్లియర్ చేయడానికి ప్రత్యేక వాహనాలు అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. ఫిక్స్డ్ క్రేన్లను 134 ఫిక్స్డ్ క్రేన్లను ఏర్పాటు చేస్తే మొత్తం కూడా మరొక అంటే మూవింగ్ ఏవైతే ఉంటాయో అవి ఒక 234 వరకు ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం 20 చెరువులు, ప్రధానమైన 20 చెరువులతో పాటు 72 మినీ పాండ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా పూర్తి స్థాయిలో నిమజ్జన ప్రక్రియ అయితే వేగవంతమైందని చెప్పాల్సి ఉంటుంది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ ఆర్కే.